మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో నుంచి మనం ప్రతిరోజు కూడా టుడే 20 అనే పేరుతోటి ప్రతిరోజు ఒక 20 ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మన ఛానల్ ద్వారా అత్యంత విలువైనటువంటి వీడియోలు మీకు అందించబడతాయి. ఓకే, మొదటి ప్రశ్న పరిశీలించుదాం. మాడపాటి హనుమంతరావు నడిపిన ఉర్దూ పత్రిక ఏది? ముషిరే దక్కన్. మాడపాటి హనుమంతరావు నడిపిన ఉర్దూ పత్రిక ముషిరే దక్కన్. 11 కద్దు 12 కొత్వాల్ అను హాస్య కథను రాసింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. 11 కద్దు 12 కొత్వాల్ అను హాస్య కథను రాసింది సురవరం ప్రతాపరెడ్డి. మన ఊళ్ళో కూడానా అను కథల సంపుటి రాసింది ఎవరు? కాంచనపల్లి చిన వెంకటరామారావు. మన ఊళ్ళో కూడానా అను కథల సంపుటిని రాసింది కాంచనపల్లి చిన వెంకటరామారావు. బ్లూ సిల్క్ శారీ అను ఆంగ్ల కథ రాసింది ఎవరు? పివి నరసింహారావు. బ్లూ సిల్క్ శారీ అను ఆంగ్ల కథను రాసింది పివి నరసింహారావు. ఒట్టికోట ఆళ్వారు స్వామి కలం పేరు ఏమిటి? ధర్మరాజు. అజ్ఞాతవాసి పేరిట కథలు రాసింది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. అజ్ఞాతవాసి పేరిట కథలు రాసింది భాగ్యరెడ్డి వర్మ. పనిపిల్ల అను కథను రాసింది ఎవరు? తుమ్మేటి రఘోత్తం రెడ్డి. పనిపిల్ల కథా రచయిత తుమ్మేటి రఘోత్తం రెడ్డి. చిత్రగుప్తుడు భావకవి రామ్మూర్తి పేరుతో రచనలు చేసింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. చిత్రగుప్తుడు భావకవి రామ్మూర్తి పేరుతో రచనలు చేసింది సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండ కవుల సంచిక ముఖపత్రం ఏది? వీణాపాణి అయిన సరస్వతీ చిత్రం. దాశరథిని శాంతి విప్లవవాది అని అన్నది ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. దాశరథిని శాంతి విప్లవవాది అని అన్నది జీవి సుబ్రహ్మణ్యం. అలిశెట్టి ప్రభాకర్ రెండవ కవితా సంపుటి ఏది? అక్షర నక్షత్రం మీద. జలపాతం కవితా సంకలనం సంపాదకుడు ఎవరు? కాళోజీ నారాయణరావు. జలపాతం కవితా సంకలనం సంపాదకుడు కాళోజీ నారాయణరావు. జలపాతం అను కావ్యము రాసింది ఎవరు? సి నారాయణరెడ్డి. జలపాతం అను కావ్యమును రాసింది ఎవరు అంటే సి నారాయణరెడ్డి. జలగీతం అను దీర్ఘ కావ్యం రాసింది ఎవరు? ఎన్ గోపి. జలగీతం అను దీర్ఘ కావ్యం రాసింది ఎన్ గోపి. నజరానా పేరుతో ఉర్దూ షేర్లను అనువదించింది ఎవరు? ఎండ్లూరి సుధాకర్. నజరానా పేరుతో ఉర్దూ షేర్లను తెలుగులోకి అనువదించింది ఎండ్లూరి సుధాకర్. మస్తిష్కంలో లేబరేటరీ అను ప్రసిద్ధ కవిత రాసింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. మస్తిష్కంలో లేబరేటరీ అను ప్రసిద్ధ కవిత రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. దూదిమేడ కవిగా పేరు పొందినది ఎవరు? నాలేశ్వరం శంకరం. దూదిమేడ కవిగా పేరు పొందినది నాలేశ్వరం శంకరం. నాయినా అను కవితా సంకలనం సంపాదకుడు ఎవరు? అన్వర్. నాయినా అను కవితా సంకలనం సంపాదకుడు అన్వర్. మై గరీబ్ హూ అను నవలను తెనిగించింది ఎవరు? గిడుతూరి సూర్యం. మై గరీబ్ హూ నవలను తెనిగించింది గిడుతూరి సూర్యం. మై గరీబ్ హూ అను ఉర్దూ నవలను రాసింది ఎవరు? కవిరాజమూర్తి. మై గరీబ్ హూ అను ఉర్దూ నవలను రాసింది కవిరాజమూర్తి. కవిరాజమూర్తి అసలు పేరు ఏమిటి?
సర్వదేవభట్ల నరసింహమూర్తి. కవిరాజమూర్తి అసలు పేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి. మై గరీబ్ హూ అను నవలపై పరిశోధన చేసింది ఎవరు? అప్సర్. మై గరీబ్ హూ అను నవలపై పరిశోధన చేసింది అప్సర్. సాహు అసలు పేరు ఏమిటి? శనిగరం వెంకటేశ్వర్లు. సాహు అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు. ధన్యవాదములు.